భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాలికి తీవ్ర గాయంతో చికిత్స కోసం వచ్చిన ఒక గిరిజన యువకుడిని గాయాన్ని పూర్తిగా శుభ్రం చేయకుండా అందులో రాళ్లున్నా సరే అలాగే కుట్లేశారని మండిపడ్డారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్స్రే చేస్తే గాయం లోపల రాళ్లుట్టుగా బయటపడిందని చెబుతున్నారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ఆసుపత్రిలో వైద్యులు తమపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమే సరే ఒకసారి చెప్పు. వీళ్ళు అడిగితే ఉంటే మేడం గారు బయటికి తీసుకొస్తాను పరిహరిస్తారని చెప్పి మాట్లాడుతూ ఉంటే అట్ట అని చెప్పి ఆయన వచ్చి మన నా పేరు మెండిబా. ఉదయకాలం పొద్దునే బండి మీద నుంచి కింద పడ్డాను. కింద పడ్డ తర్వాత మామూలు హాస్పిటల్కి తీసుకొచ్చారండి. హాస్పిటల్ తీసుకొస్తే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నారు వాళ్ళు నర్సు వాళ్ళు ఉన్నారు అనమాట. ఇలా చూస్తే వాళ్ళు మామూలుగా అది పైన అది పూసేసి ఏం కావాలి బాగానే ఉందని చెప్పేసి అది 2 కట్లు వేసేసారు. వేసిన తర్వాత ఏం కాదు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయిందని చెప్పారు. నాకు డౌట్ వచ్చి ఆల్రెడీ మా పక్కన ఉన్న అక్కడ అడిగారు ఒక పర్లేదు పర్లేదని చెప్పారు. తర్వాత డౌట్ వచ్చి మేము బయటకు వెళ్ళి ఎక్స్రే చూపించినాం. చూపిస్తే రాయి ఉంది అక్కడ. అది వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా రాయి అని చెప్తే ఇలా అయిపోయింది అనమాట. అడిగితే అంటే మీద వాళ్ళ మీద ఇది మీద అలా చెప్పారండి పనికి రాలేదు అని చెప్పేసి మీద వాళ్ళ మీద చెప్పేశారు అలా డాక్టర్. ఉదయకాలం పొద్దునే బండి మీద నుంచి కింద పడ్డాను. కింద పడ్డ తర్వాత మామూలు హాస్పిటల్కి తీసుకొచ్చారండి. హాస్పిటల్ తీసుకొస్తే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నారు వాళ్ళు నర్సు వాళ్ళు ఉన్నారు అనమాట. ఇలా చూస్తే వాళ్ళు మామూలుగా అది పైన అది పూసేసి ఏం కావాలి బాగానే ఉందని చెప్పేసి అది 2 కట్లు వేసేసారు. వేసిన తర్వాత ఏం కాదు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయిందని చెప్పారు. నాకు డౌట్ వచ్చి ఆల్రెడీ మా పక్కన ఉన్న అక్కడ అడిగారు ఒక పర్లేదని చెప్పారు. తర్వాత డౌట్ వచ్చి మేము బయటకు వెళ్ళి ఎక్స్రే చూపించినాం. చూపిస్తే రాయి ఉంది అక్కడ. అది వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా రాయి అని చెప్తే ఇలా అయిపోయింది అనమాట. అడిగితే అంటే మీద వాళ్ళ మీద ఇది మీద అలా చెప్పారండి పనికి రాలేదు అని చెప్పేసి మీద వాళ్ళ మీద చెప్పేశారు అలా డాక్టర్. నా పేరు మెండి భాస్కర్ అండి. బోర్గంపాడు మండలం మాది వేపలగడ గ్రామం. నా పక్కన ఉన్నటువంటి ఈ నాగేష్ అనేటటువంటి వ్యక్తి ఉదయకాలం మరి అశ్వపురం వెళ్ళిపోయినాక సీతారామపురం దగ్గర కింద పడ్డాడు. బైక్ ఆ యొక్క గుంటలు వర్షానికి కనబడక కింద పడ్డ తర్వాత ఒకటిగా ఈ వ్యక్తిని మేము తీసుకొని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ భద్రాచలం ప్రధాన ఆసుపత్రికి మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి మేము ఏం చేసిందంటే అది క్లీన్ చేయాలని చెప్పారు. సరే క్లీన్ చేయాలన్నప్పుడు క్లీన్ చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్న నర్సెస్ అనుకుంటా వాళ్ళు క్లీన్ చేశారు. ఓపీ కూడా రాశారు మాకు. రాసిన తర్వాత ఇక సరే ఓకే స్టిచ్చింగ్ చేయాలి. మరి స్టిచ్ చేయాలన్న తర్వాత మేము ఏం చేసినాం అంటే సరే ఓకేనమ్మా అని చెప్పి నేను పక్కనే ఉన్నా. ఆ సమయంలో నేను కూడా పక్కనే ఉన్నా. అమ్మ మంచిగా మరి వేసారా అని అంటే మంచి క్లీన్ చేశారని అడిగాను. అడిగేసరికి ఆమంటది పర్వాలేదయ్యా బాగానే ఉంది అని చెప్పింది. సరే ఓకే అని చెప్పి నాకు కొద్దిగా డౌట్ అనిపించింది. డౌట్ అనిపించిన తర్వాత ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళి జయభారతి హాస్పిటల్కి మళ్ళా మేము వెళ్ళాం.
అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ గారు స్కాన్ చేయించాం. స్కానింగ్ ఎక్స్రే చేయించిన తర్వాత అందులో రాయి ఉందని చెప్పారు. రాయిందని చెప్పిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారితో, లేడీ డాక్టర్ గారితో మేము మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసిన సహోదరుడు వంశీ న్యూస్ తమ్మునికి ఫోన్ చేశారు. ఆ తమ్ముని తీసుకుని వెళ్ళి మేము మాట్లాడుతూ ఉంటే పక్కన డాక్టర్ గారు సరే చూద్దాం రండి అని చెప్పి వస్తా ఉంటే ఇంత పొద్దున ఏంది వీళ్ళని చెప్పి ఆ విజయ్ అనే ఒక డాక్టర్ గారు వచ్చారు. వచ్చేసి ఆయన చాలా ర్యాష్గా మాట్లాడారు. మేమంతా ఉన్నాం అదే ఈయనకి కాలు గాయమైంది, ఆ కాళ్ళు కుట్లు పెట్టారంటే అది ఎంత ఉందిలో ఇది ఎంత ఉందిలో అని చెప్పి మాట్లాడతామంటే అట్టట మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు, ఒక డాక్టర్గా మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు అని చెప్పి మేము గట్టిగా ఆయనతో కూడా మేము కూడా అనడం జరిగింది. అయిన తర్వాత మేమేమంటున్నామంటే ఇక్కడ రీసెంట్ గా మనం చూస్తా ఉన్నాం ఆలపల్లి ప్రాంతాలలో అనుకుంటా ఒక గర్భిణీ స్త్రీ ఆపరేషన్ చేశారు, కత్తెరందరూ మర్చి ప్రాణాలు పోయి ఈ వ్యక్తికి మరి ఆ గాయం అయిన తర్వాత మరి అందులో రాయి ఉందని చెప్పారు. మరి ఆ రాయి ఉన్న తర్వాత మరి మేము ఏం చేసామంటే మరి రాయి ఇలాగే గనక మరి ఇంకా అవసరం లేదని చెప్పారు. ఇక మేము ఎక్సర్సైజ్ అవసరం లేదని చెప్పారు ఇక్కడే ఇదే హాస్పిటల్లో, మన గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పేసరికి మేము అలాగే ఉండితే ఇక కొద్ది రోజులు అయితే అది ఇన్స్పెక్షన్ ఆయన బాడీ అంతా కూడా మరి కాల్ తీసేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి మేము అది ఇది ఒక్కరితో కాదు మరి చాలా రోజుకి ఇలాంటి నిర్లక్ష్యం చాలా జరుగుతూ ఉంది. అసలు చేయాల్సింది వీలు కాదు కదా, సర్జికల్ చేయాలి, ఆ డాక్టర్ సర్టిఫై చేయాలి. డాక్టర్ సర్టిఫై చేయకుండా డాక్టర్ సర్జరీ చేయకోకుండా కింద ఉన్నటువంటి ఎవరో ఒక కంపౌండర్ చేసి మమ్మల్ని పంపించారు. కనుక దీన్ని వాస్తవం ఏంటంటే ఆదివాసులముగా మేము చాలా రోజుకి మేము చాలా విధాలుగా సమస్యలు పాలవుతా ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ మీద కూడా మాకు కొంత అపనమ్మకాలు కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడికి వస్తే న్యాయం జరుగుద్ది, ఇక్కడికి వస్తే మా రోగాలు పోతాయి అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి సమస్యలు కూడా ఎక్కువ పెరుగుతున్నట్టుగా మాకు కనబడతా ఉంది. గనక మరి డాక్టర్ కూడా చాలా రౌడీగా బిహేవియర్ చేశాడండి. మరి చట్టపరమైన చర్యలు తీసుకొని మా బాధ్యతలు మాకు న్యాయం చేయాలని మేము మీడియా అందరికీ అధికారులకు తెలియజేస్తున్నాం.